ఇంకొక నాయకుడు అని నేను అనగానే ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు, ఎందుకంటే నాయకుడు అంటే దాని అర్థం మారిపోతుంది కూడా. సో నేను ఒక గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే అతను అడుగు కనుక బయట పడితే విధ్వంసం, అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు, అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటికి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసలు నాయకుడే కాదని చెప్తున్నా మన అంతకి ఒక విషయం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నిజంగా ఆయన గొడ్డల పార్టీ అధ్యక్షుడే అయితే ఈరోజు మీరు అలా కూర్చొని మాట్లాడేవాళ్ళే కాదక్క. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నటువంటి చాలామంది పేటీఎం గాళ్ళైనా లేదంటే మీ నాయకులైనా తల్లిని చెల్లిని అందరినీ రోడ్డుకు లాగి మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు చిన్నవి కాదు. నిజంగా ఆయన గొడ్డలే యూజ్ చేసి ఉంటే మీరందరూ ఎక్కడుండేవాళ్ళు ఆలోచించండి. ఇంకొకటి, అసలు ఆయన నాయకుడని నేను అన్నం, మీ సర్టిఫికేట్ ఎవరికి కావాలక్క? ప్రజలకి తెలియాలి ఎవరి నాయకులు అని. 5 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సర కాలం కరోనాకు పోతే మిగతా 2.5 సంవత్సర కాలంలో ఇంత అభివృద్ధి చేసి చూపించినటువంటి మా జగన్ సార్ని నాయకుడే కాదు అనే అర్హత కూడా మీ కుటుంబ నాయకులకి లేదు. ఓకేనా? పైన దేవుడున్నారు, కింద ప్రజలున్నారు. ఎవరు నాయకులు అని చెప్పేసి డిసైడ్ చేసేది ప్రజలు. ఇప్పుడు మీరు గెలిచారు అని మీరు అనుకుంటున్నారు, ఒకసారి బయటకు వచ్చి చూడండి. జగన్ సార్ బయటికి వెళ్తే ఏం జరుగుతుంది, అదే గెలుపుకి నిదర్శనం. ఓకేనా? జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.